కయీను హేబేలు ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకువచ్చారు. కాని దేవుడు హేబేలు అర్పణను మాత్రమే అంగీకరించాడు. ఎందుకు? కారణం కేవలం అర్పణలో ఉన్న వస్తువు కాదు, అర్పణ వెనుక ఉన్న హృదయం, నమ్మకం, సమర్పణ ముఖ్యం. కయీను నేల ఫలితాలలోంచి సాధారణంగా ఇవ్వగా, హేబేలు తన గొర్రెలలో మొదట పుట్టినవి మరియు ఉత్తమమైనవిని ఇచ్చాడు. అది ఒక త్యాగం, ప్రేమ, విశ్వాసం, ప్రయారిటీ మరియు దేవునికి ఇచ్చే గౌరవంని చూపించింది. దేవుడు మనం ఏమి ఇస్తామనే దానికంటే ఎలా ఇస్తామన్నది, ఏ మనసుతో ఇస్తామన్నది చూస్తాడు. మనలోని యాటిట్యూడ్, డివోషన్, సిన్సియారిటీ అండ్ ఫెయిత్ ఆయనకు ముఖ్యమైనవి. అందుకే హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయీను అర్పణ తిరస్కరించబడింది. దేవుడు చేతికి అందినదాన్ని కాదు, హృదయం నుండి వచ్చినదాన్ని ఆశీర్వదిస్తాడు. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి.